హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎ నైస్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్స్? నాన్న నా ప్రాణం, నా ప్రాణం నాన్న. యానిమల్ సినిమా బట్టలు చింపేసుకుంటా. యా మోస్ట్ ఆఫ్ యూ కదా. నాకు అలా కాదన్నమాట. నాకు కొంచెం వియర్డ్ రిలేషన్షిప్ మా నాన్నతో. ఓకే, లైక్ కొంచెం హాట్ అండ్ కోల్డ్ ఉంటాం నేను మా నాన్న, ఆన్ అండ్ ఆఫ్ ఉంటాం. ఎందుకంటే ఐల్ టెల్ యూ ద రీజన్. నేను పుట్టిన కొన్ని రోజులకే మా డాడీ వేరే ఊరు వెళ్ళిపోయారు అన్నమాట జాబ్ అనేసి. ఇప్పటికీ అక్కడే చేస్తున్నారు. సంవత్సరానికి ఓన్లీ 1 month ఉంటారు నాతో మా అమ్మతో. సో ద లాంగెస్ట్ టైమ్ దట్ ఐ బీన్ క్లోజెస్ట్ టు మై ఫాదర్ ఈజ్ వెన్ ఐ వాజ్ ఇన్ హిస్ బాల్స్. ఎక్స్పెక్ట్ చేశారా లేదా? అప్పుడే తీసుకెళ్లారు జాతర ఘాట్లకి. యా మ్యాన్, యా. బట్ ఏంటంటే ఆ ఉన్న నెల కూడా పోనీ ఏమైనా బాగా మాతో ఉంటారంటే నో, న్యూస్ డిబేట్లు చూసుకొని ఉంటారు. న్యూస్ డిబేట్ అద్భుతమైన మీటింగ్స్ కదా. న్యూస్ డిబేట్ ఐడియా ఉంది కదా మీకు? 6 ఒక మీటింగ్లో ఉంటారు. ఆ మీటింగ్ తర్వాత నథింగ్ రిజాల్వ్స్. సేమ్ అలాగే గొడవలు ఆడుకుంటారు. సో మా డాడీ ఏంటంటే చూసి అలాగా మోటివేట్ అయిపోయి వాళ్ళ మీద అరుస్తారు మా డాడీ. మై డాడ్ థింగ్స్ ఇట్స్ ఎ టీమ్స్ కాల్. వాళ్ళు అరుస్తారు, మా డాడీ అరుస్తారు, వాళ్ళు అరుస్తారు, మా డాడీ అరుస్తారు. ఇంకా మా డాడీకి అలా టీవీ మీద అరవడం అలవాటు అయిపోయింది. మొన్న మేము అందరం పడుకున్నాం, టీవీలో ఏదో వస్తుంది అండ్ మై డాడ్ స్టార్టెడ్ షౌటింగ్. ఏటా పిల్ల అలా తిరుగుతుంది రోడ్డు మీద, బేవరస్థాన్లో తిరుగుతుంది. అమ్మ బాబు డ్రైర్ వేసి వదిలిస్తారు దానికి, ఎటో వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా ఆపండి. ఎవరిది? నాన్న అది డోరా. బట్ ఎంత అంటే ఇలా ఉన్నప్పుడు కూడా వి ట్రై టు డూ సమ్ కైండ్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీ ఇంట్లోనే. మా డాడీ ఉన్న కొన్ని రోజుల్లో లైక్ ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? తిరుపతి. ఈధర్ అది, లేదంటే తిరుపతి తీసుకెళ్తున్నట్టు అలా తీసుకెళ్ళి శ్రీకాళహస్తి తీసుకెళ్ళిపోతారు. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. బుర్ర పాడైపోతుంది నాకు మా అమ్మకి. ఇంట్లో కూడా ఏదైనా కొంచెం అడ్వెంచరస్గా చేద్దాం అనిపిస్తుంది మాట మా డాడీకి, ఎందుకో తెలియదు. పిక్నిక్ వెళ్ళేవాళ్ళం నా చిన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం ఆపేసాం తెలియదు. బట్ ఏదైనా అడ్వెంచరస్గా చేయాలని మేడ మీద పడుకుని పోతాం మేము. ఏసీ ఉంటుంది ఇంట్లో, ఏసీ మీద ఈఎంఐ కూడా ఉంది ఇంకా, కానీ మేడ మీద పడుకోవాలి. అదేమానందమో తెలియదు. అండ్ మేడ మీద పడుకుని సూపర్ తెలుసా. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి మీ మేడ మీదకి, చాలా రోజులు అయ్యి ఉంటుంది మీరు వెళ్ళి. మేడ మీద ఏమేమి పడితే ఉంటాయి తెలుసా? 2 చనిపోయిన పక్షులు ఉంటాయి, అవి వేసిన రెట్లు ఉంటాయి బతుకున్నప్పుడు. తర్వాత హ్యాండిక్యాప్డ్ క్లిప్పులు ఉంటాయి, ఇట్లా ఉంటాయి కదా క్లిప్పులు, అవి ఉంటాయి. ఇంకా ఏమో ఉంటాయి, లాస్ట్ ఇయర్ పేల్చిన అయ్యన్ టపాసులు. గలీజ్ ఉంటుంది మేడ. సో అదంతా క్లీన్ చేయడం అవ్వదు, ఇంపాసిబుల్. సో ఏంటంటే బొంత వేసుకొని పడుకుని పోతాం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ బ్రాండ్ న్యూ బొంత ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? సేమ్ బొంత ఎప్పుడు చూసినా ఇప్పుడే సిజేరియన్ అయినట్టు ఉంటుంది దానికి. ఇలా మీ నాన్నమ్మ చీర బయటకు వస్తుంది, మీ 5th స్టాండర్డ్ డ్రాయర్ బయటకు వస్తుంది, దాని మీద చోటా భీమ్ ఉంటాడు. దీని మీద పడుకుంటా నేను, మా అమ్మ, మా నాన్న. అండ్ మేడ మీద ఎలా పడితే అలా పడుకోలేరు మీరు. ఓకే, మేడ మీద పడుకున్నప్పుడు ఏం కావాలి? గాలి. సో టేబుల్ ఫ్యాన్ సెట్ చేసుకుంటాం. టేబుల్ ఫ్యాన్ అప్పటి వరకు ఇంట్లో ఎక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఆ టైంకి తీసుకొస్తాం దాన్ని. అండ్ టేబుల్ ఫ్యాన్తో ఏంటంటే సమస్య, ఫస్ట్ 6 నెలలు మాత్రమే ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టు పనిచేస్తుంది. తర్వాత ఇది ఫ్రీ స్టైల్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫీచర్ ఉంటుంది టేబుల్ ఫ్యాన్కి, లైక్ ఇట్లా లాగ్గానే ఇలా తిరుగుతుంది. ఆఫ్టర్ 6 months ఇట్ బికమ్స్ ఏ బార్ డాన్సర్. అలా అయిపోతుంది. అండ్ టేబుల్ ఫ్యాన్ పెట్టడానికి ప్లగ్ కూడా ఉండదు మేడ మీద. డాడీ ఓ ఫ్లోర్ మోగ్లీలా దూకి కిందింటి వాళ్ళది దాంట్లో పెడతారనమాట. దానికి కూడా వైర్కి ప్లగ్ ఉండదు టేబుల్ ఫ్యాన్ దానికి. దాన్ని పాము కూరల్లా చేసి దాని లోపల దోస్తారు. ఈ ప్రాసెస్లో డాడీ చచ్చిపోవచ్చు, బట్ ఈ స్టిల్ డస్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ. ఫాదర్ ఎంతో కొంత ఉంటుంది ప్రేమ ఇంకా. కానీ ఏంటంటే మెయిన్ థింగ్, మై ఫాదర్ అండ్ మదర్ ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ డిస్ఫంక్షనల్. ఎంత డిస్ఫంక్షనల్ అంటే 10th వరకు ఐ యూస్ టు థింక్ దే ఆర్ రూమ్మేట్స్. నిజంగా తెలుసా, మా డాడీ ఏం పట్టించుకోరు మా అమ్మ గురించి. లైక్ ద ఓన్లీ బటర్ఫ్లై మై ఫాదర్ ఎవర్ గేవ్ టు మై మదర్ ఈజ్ అ గ్రైండర్. నిజమే. సో ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత
మన టైం ఎప్పుడైతే వస్తుందో, లైక్ నేను అనుకునేవాడిని ఏంటంటే, నా టైం ఎప్పుడైతే వస్తుందో ఒక లవింగ్ రిలేషన్షిప్కి, డేటింగ్ లైఫ్ కదని, నేను ఇలా కాదు చాలా పాజిటివిటీతో ఉంటాను నేను, అసలు జై శెట్టి అయిపోతా నేను, గౌర్ గోపాల్ దాస్. కాదు అవదు అదే. యూ సీ యువర్ ఇగ్నోరెంట్ ఫాదర్, యూ సీ యువర్ నీడీ మదర్, యూ బికమ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ ఆమ్ ఇగ్నోరెంట్ అండ్ నీడీ అట్ ద సేమ్ టైం. నాకేం కావాలో అడగను, నాకు ఇవ్వకపోతే బాధపడతాను. సో పిల్ల ఆటోమేటిక్లీ వదిలేస్తుంది. నాకు బ్రేకప్ అయింది ఓకే రీసెంట్లీ, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ గుడ్ ఎగ్జాంపుల్స్ మాట. సో మనం చూసేది మిమిక్ చేస్తాం, మిమిక్ చేశాను అండ్ ఇట్ డిడ్ నాట్ వర్కౌట్ వెల్. ప్రాబ్లం నాదే, ప్రాబ్లం నేనే. ఓకే ప్రాబ్లం నాదే ఏంటి, బట్ ఇట్ వాజ్ నాట్ ఎ నార్మల్ రిలేషన్షిప్. అంటే అసలు అపూర్వమైన ప్రేమ అనాలి అలా కాదు, లాంగ్ డిస్టెన్స్ మాది. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అ రిలేషన్షిప్, ఆల్మోస్ట్. పూర్తిగా రిలేషన్షిప్ కాదు, ఎందుకంటే సి ఫస్ట్ థింగ్ లాంగ్ డిస్టెన్స్లో దెర్ ఈజ్ నో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, జీరో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇద్దరికి ఎప్పుడైనా మూడు వస్తుంది, వీడియో కాల్ చేసుకుంటాం, నెట్ సరిగ్గా పనిచేయదు. ఆమె సూపర్ మ్యారియోలో కనిపిస్తుంది, ఆమె చీ అనిపిస్తుంది కదా, మళ్ళీ వేసుకొని ఓకే. బట్ ఏంటంటే ఆ లవ్ అదేదైతే ఉందో ఫెయిల్ అయ్యాక ఐఎమ్ థింకింగ్ అబౌట్ అరేంజ్డ్ మ్యారేజెస్. అట్లీస్ట్ దే షుడ్ బి గుడ్. ఎందుకంటే సి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ అమ్మాయి మా అమ్మకి నచ్చుతుంది, నాకు నచ్చదు. లవ్ మ్యారేజ్ అయితే మా అమ్మకి నచ్చదు, నాకు నచ్చదు కదా. అప్పుడు ఆలోచిస్తే అమ్మాయి నేను ఇంకా కలిసి ఉంటే ఏం చేస్తాం అనేసి. ఏం చేయం, అలా ఖాళీగా ఉంటాం, అంత గొడవాడుకుంటాం. ఎందుకంటే ద ఓన్లీ కామన్ థింగ్ బిట్వీన్ అస్ ఈస్ హేట్ ఫర్ మీ. ఇద్దరికి నేను నచ్చను నిజంగా. లైక్ ద ఫస్ట్ థింగ్ షీ ఎవర్ టెక్స్టెడ్ మీ వాస్, నువ్వు ఎంత చెత్తగాడువో తెలుసా. టు విచ్ ఐ రిప్లైడ్ కదా. ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారు, ఎవరైనా బ్రేకప్ అయిన తర్వాత పాటలు వింటారు. బికాజ్ యూ వాంట్ టు డ్రౌన్ యువర్ థాట్స్. ఎందుకంటే థాట్స్లోని మీకు తెలియవచ్చు మీ తప్పు ఉండొచ్చేమో అని. బాడీ టేక్స్ ఎనీథింగ్ అదర్ దెన్ అకౌంటబిలిటీ. సో పాటలు పెద్ద సౌండ్ పెట్టుకొని వినేస్తాను అనేసి టైలర్ స్విఫ్ట్ పాటలు వింటాను అనమాట నేను ఎక్కువ. కర్మ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. అయితే టైలర్ స్విఫ్ట్ పాటలు విన్నప్పుడు ఏంది, ఆ పాటలు వినడానికి ఒక రీజన్ ఉంది, స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఎనీ టైలర్ స్విఫ్ట్ ఫ్యాన్స్ హియర్? 1 2 ఓకే 3 మగాడు. ఆయన ఒప్పుకున్నాడు, అది మగతనం, అది జెన్జీ మగతనం. నాతో పాటు ఇంకోటి ఉన్నాడు అబ్బాయి, ఓకే టైలర్ స్విఫ్ట్ ఫ్యాన్. సో ఎందుకంటే టైలర్ స్విఫ్ట్ ఎందుకంటే వింటాను పాటలు, పర్టికులర్లీ ఆమెకి చాలా బ్రేకప్స్ అయ్యాయి, 4-5 అయ్యాయి. ఓకే, అండ్ ప్రతిసారి ఆమె మంచి పాటలు రిలీజ్ చేస్తుంది, దాని మీద మంచి హిట్ కూడా అవుతాయి అవి. ఓకే, సి టైలర్ స్విఫ్ట్ యూఎస్ ఆమె కాబట్టి 4-5 బ్రేకప్లు అయినా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు. ఆంధ్ర అయితే టైలర్ స్విఫ్ట్ పాటలు వింటాను అనమాట. కిందన పాటలు విన్నప్పుడు ఐ హ్యావ్ టు సీ ద లిరిక్స్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ హియరింగ్. ఇది ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇది ఈ వ్యాధిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటారు. చూసి చదివి అర్థం చేసుకోవడమే వచ్చు, విని అర్థం చేసుకోవడం రాదు. బట్ ఏంటంటే ఇంత దరిద్రంలో కూడా వింటూ ఉంటాను, లిరిక్స్ అవి చూస్తూ ఉంటాను. దాని కిందన మీకు స్పాటిఫైలో ఆర్టిస్ట్ టూర్ డేట్స్ వస్తాయి. ఎవరైనా గమనించాలి, లైక్ ఒక న్యూయార్క్, ఆమె ఎక్కడెక్కడ చేస్తున్నాను, న్యూయార్క్, న్యూ ఆర్లియన్స్ అన్నీ వస్తాయి ప్లేస్లో, విచ్ ఇస్ నైస్. ఓకే, అక్కడితో ఆపేచ్చాడు. అచ్చే దాని కిందనే మీ లొకేషన్ వచ్చి అక్కడికి టైలర్ స్విఫ్ట్ వస్తుందా రావట్లేదా అని ఉంటుంది. సో టు మీ ఇట్ షోడ్ గాజువాక, నో షోస్ బై టైలర్ స్విఫ్ట్. నేను అడిగానా గాండు, నేను అడిగానా? సి వైజాగ్ ఇంకా ఇన్ఫోసిస్ రాలేదు సరిగ్గా. టైలర్ స్విఫ్ట్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇది? సి ఎప్పుడైనా ఇలాగైందా మీ ఫ్రెండ్ మీ దగ్గర వచ్చి ఈరోజు భీమిలి జాతరలో సబ్రీనా కార్పెంటర్ తోలు దింపిస్తుందే